సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ది ద్రోహ వైఖరి అని విమర్శించారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. 129 మంది అన్ఫిట్ కోసం అప్లై చేసుకున్నారని అయితే వారిలో 23 మందినే గుర్తించారని ఫైర్ అయ్యారు. కార్మికులకు ద్రోహం చేసే నైజాన్ని ప్రభుత్వం బయటపెడుతుందని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించబోమని, అందరికీ న్యాయం జరగాలి, లేకుంటే ప్రజా పోరాటాల ద్వారానే బుద్ధి చెబుతామని హెచ్చరించారు కవిత. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టకుండా ఉండాలని తెలంగాణ జాగృతి మరియు హెచ్ఎంఎస్ చేసినటువంటి పోరాటాలకు ఫలితంగా తక్షణమే ప్రభుత్వం మెడికల్ బోర్డు పెట్టడం జరిగింది. మెడికల్ బోర్డు పెట్టిరు మంచినే ఉంది వీళ్ళు అని అనుకుంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజమైనటువంటి నైజాన్ని బయట పెట్టుకొని కార్మికులకు ద్రోహం చేసింది. మెడికల్ బోర్డు పెట్టింది 129 మందికి, కానీ 129 మందిలో కేవలం 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. అంటే ఇది కేవలం 17.8% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. అది ఇవ్వకుండా వాళ్ళని ఆపడం కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు మారకపోతే మళ్ళీ ప్రజా పోరాటాల ద్వారానే మీకు బుద్ధి చెప్తాం. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు